ఇప్పుడు తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్కి తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. నాకు సంబంధించినంత వరకు, పార్టీకి సంబంధించినంత వరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. భారతదేశానికి పెట్టుబడులు రావాలి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ ఒకటే, ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి. కానీ తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంది? తెలంగాణలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎవరు తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో ఇదే రకమైనటువంటి పక్షపాతం ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాతం చేస్తే వీళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వాళ్ళే వ్యాపారాలు మానేసుకుంటాము, రియల్ ఎస్టేట్ రంగాన్ని మానేసుకుంటాము, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మానేసుకుంటాము, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతామేమనేటువంటి పరిస్థితి అనేక మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇల్లు చక్కది పెట్టుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోకుండా, ఇక్కడ వేధింపులు ఆపకుండా మీరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నామంటే అది మంచి ఫలితాలు రావనేది నా అనుమానం. కాబట్టి ముందుగా నేను ముఖ్యమంత్రికి కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైతే రియల్టర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ ఎందుకు మీ ప్రభుత్వం మీద విసిగెత్తిపోయారు? మీరు ఎందుకు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు? ఒకరొకరిని గత సంవత్సరం పాటుగా వేధించని పారిశ్రామికవేత్త లేడు, ఇబ్బందులు పడనటువంటి పారిశ్రామికవేత్త లేడు, అసంతృప్తి వ్యక్తం చేయనటువంటి వ్యాపారవేత్త లేడు. కాబట్టి ఇల్లు చక్కదిద్దుకోకుండా మరి ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దావోస్ విషయంలో మనవి చేస్తా ఉన్నాను.